మోకాలెత్తున్నోడు చెప్తే పార్టీ కథం అవుతుందా అంటూ కేసీఆర్ ఇచ్చినటువంటి కామెంట్లు ఇవి కూడా చదువుదాం. కేసీఆర్ ఎంత దిగజాడు స్టేట్మెంట్ కాకపోతే చూడరు. ఇట్లాంటి స్టేట్మెంట్లు ఏ పార్టీ ఇచ్చినా, బీజేపీ ఇచ్చినా సరే తిట్టాల్సిందే. రేవంత్ జాక్పాట్ ముఖ్యమంత్రి కేటీఆర్ వీళ్ళు చదువుకున్నాడా లేదా, ఈయనే మంచి మంత్రి, చదువుకున్న మంత్రి, బాగా ఇంగ్లీష్ వచ్చినటువంటి మంత్రి అని మనం అందరం మెచ్చుకున్నాం. ఇక ఇట్లా దిగజారుతారు వీళ్ళు, ఆఖరికి అధికారం పోతే. అంటే వీళ్ళకి అధికారం తప్ప ఇంకేం ఎక్కదన్నట్టు బుర్రకి. అలా కూడా గట్లనే జాక్పాట్ల సీఎం అయిందా, అందరిని దొక్కి సీఎం అయింది అలా అయ్యా. నేను ఇక్కటోళ్ళకి తీసుకుపోయి ఇచ్చేస్తా సీఎం పదవి, అసలు నాకు పదవి అవసరమే లేదు, నేను తెలంగాణ తెచ్చేది దేనికి అని చెప్పేసి అన్న మంత్రి అలయ్యా ఏం చేసిండు? 10 ఏళ్ళు ఇచ్చిన మాట ఒక్కట నిలబెట్టుకున్నాడా? మోకాలెత్తున్నోడు పార్టీ కథమైతుంది అనగానే బీఆర్ఎస్ కథమైపోతుందా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ ఇది. అధికారంలో ఉన్నా లేకున్నా ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుంది. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో మనం పని చేయాల్సిందే అని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.